ఆమె ఇంకా తెలిసి తెలియని పిల్ల. నీ కడుపున పుట్టిన కూతురు సుఖపడాలని నువ్వు కోరుకుంటున్నావే, ఇంకొకడికి పుట్టిన కూతురు వాడు మాత్రం కోరుకోడా సుఖంగా ఉండాలని? దానికి తగిన పరిణితి నువ్వు చూపించద్దా? నీ కూతురు కన్నా ఎక్కువ సంతోషంగా ఆమెను తీసుకురావద్దా? ఇంటి పేరు వదిలిపెట్టేసిందే, గోత్రం వదిలిపెట్టేసిందే, పిచ్చి పిల్ల అందరినీ వదిలిపెట్టేసిందే, కొడుకు చిటికిన వేలు పట్టుకుని నీ ఇంటికి వచ్చేసింది. తను కష్టపడి పునర్జన్మల నిద్దురంతా పోగొట్టుకుని పిల్లాడిని కంటే ఎత్తుకుని తీసుకొచ్చి మామయ్య గారు మీ మనవడని నా చేతుల్లో పెట్టింది. నా ఇంటి పేరుకు మనవడు, నా వంశానికి మనవడు, నా మనవడు అంటున్నాడు. ఆడపిల్ల తండ్రి పేరుకు పాపం నా మనవడన్నా ఇంటి పేరు ఉందా, ఆయన గోత్రం ఉందా? నా ఇంటి పేరు నా గోత్రం, నా కోడలుగా అలా నిలబడిపోయిందే నా ఇంటి కోసం. ఈ ప్రేమైకమూర్తి ఆ పిల్ల క్షేమంగా ఉండాలని నువ్వెందుకు కోరుకుని కొడుకుతో మాట్లాడవు? ఎందుకు బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు అమ్మా నాకు మంచి కోడలు వచ్చిందని ఒక్క మాట ఎందుకు అనలేవు? ఇంత వయసు వచ్చి నువ్వే ఎన్నో లోపాలతో ఉన్నావే, నిన్నగాక మొన్న వచ్చిన పిల్లల లోపాలు ఎందుకు చూస్తావు? నీ కూతురైతే దిద్దవా? పై పిల్లకి లోపం ఉంటే లోపల కూర్చోబెట్టుకుని నాన్న మన ఇంట్లో సంస్కారం ఇది, బంగారు తల్లి ఇలా ఉండరా నాన్న అని ఎందుకు చెప్పవు తండ్రిలా? నీకు లేని నాడు వాళ్ళిద్దరూ ఎలా సంతోషంగా కలిసి ఉంటారు? నువ్వు నీ వియ్యకుడితో కలిసి ఉంటే, నీ వియ్యపురాలతో కలిసి ఉంటే కదా వాళ్ళిద్దరూ కలిసి ఉండేది.